రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసేలా బడ్జెట్ ఉందని కూటమి పార్టీల ఎమ్మెల్యేలు ప్రశంసలు కురిపించారు. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి బాటలు వేసేలా పద్దు ఉందని శాసనసభ వేదికగా కితాబిచ్చారు. రాష్ట్ర బడ్జెట్పై అసెంబ్లీలో రెండో రోజు చర్చ కొనసాగింది. 10 మంది శాసనసభ్యులు చర్చలో పాల్గొన్నారు. జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ బడ్జెట్పై చర్చను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వస్తుల కల్పనకు బడ్జెట్లో పెద్దపీట వేశారన్నారు. నియోజకవర్గాల్లో పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ఎంపీ లాడ్స్ తరహాలో నిధులు కేటాయించాలని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి సూచించారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా మార్చేలా ప్రత్యేక శ్రద్ధ చూపుతుండటం పట్ల కడప ఎమ్మెల్యే మాధవి సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర పునర్నిర్మాణం పురోభివృద్ధికి ఈ బడ్జెట్ దోహదం చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 3 పార్టీలు కూటమి తరఫున దీన్ని మనం ట్రిపుల్ ఇంజన్ సర్కార్ గా ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి దారి చూపుతున్న బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. పేదల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూనే మరోవైపు మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు మరియు ఉద్యోగాల సృష్టికి ప్రాధాన్యత ఇచ్చారు. స్టేట్ సావనీర్ ఫండ్ ఏదోటి పెట్టబోతున్నారు. అది చాలా మంచి పరిణామం. 100 కోట్లతో మనకు మైనింగ్ కార్పొరేషన్ ఉంది. మైనింగ్ కార్పొరేషన్ ద్వారా ఇంటర్నేషనల్ టెండరింగ్ చేస్తే ఆదాయం డెఫినెట్గా పెరుగుతుంది. కానీ పాతవి చాలా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇన్కంప్లీట్గా ఉన్నవి చాలా ఉన్నాయి గత దశాబ్దాలుగా. వాటిని గుర్తించి వాటిని గనక పూర్తి చేస్తే ఎస్డిపి పెరుగుద్ది అనేది కూడా ఒక సూచన. ఈ బడ్జెట్ లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే దాదాపు 30,000 కోట్లు ఈ రాయలసీమకు కేటాయించడం జరిగింది అధ్యక్ష. రాయలసీమ ఇంటిగ్రేటెడ్ అభివృద్ధి కోసము ఒక రాయలసీమ వాసిగా, కరువు ప్రాంత బిడ్డగా ఈ బడ్జెట్ నేను సంపూర్ణంగా స్వాగతిస్తున్నాను అధ్యక్ష. కరువు తాండవించే సీమ ప్రాంతాన్ని ఫ్రూట్ బాస్కెట్ గా తయారు చేస్తూ గ్లోబల్లీ రాయలసీమని ప్రపంచానికి పరిచయం చేసే కార్యక్రమం మొదలైంది అధ్యక్ష. ఇక్కడి నుంచి రైతులే గ్లోబల్ వ్యాపారవేత్తలుగా ముందుకెళ్లే విధంగా ఈ రోజు ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అధ్యక్ష. వైసీపీ హయాంలో అసంపూర్తిగా వదిలేసిన పనులన్నింటినీ కూటమి ప్రభుత్వం వేగంగా పూర్తి చేస్తోందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి అన్నారు. ఇప్పుడు వైసీపీ నేతలు క్రెడిట్ చోరీ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మితమవుతుంది అన్న మాటల్ని నిజం చేస్తూ విద్యారంగానికి అధిక బడ్జెట్ కేటాయించారని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సంతోషం వ్యక్తం చేశారు. మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసేలా బడ్జెట్ ఉందని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ప్రశంసించారు. మనిషి నాడి పట్టుకుంటే చాలు అధ్యక్ష, అతని ఆరోగ్యం ఎలా ఉందో చెప్పొచ్చు. అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయం, విద్య, వైద్య రంగాలకు చేసిన కేటాయింపులు చూస్తే చాలు అధ్యక్ష. ఈ ప్రభుత్వ హృదయం ఎలా ఉందో అర్థమవుతుంది అధ్యక్ష. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యం సాకారం చేసే దిశగా వేసిన బలమైన అడుగులు ఈ బడ్జెట్ అధ్యక్ష. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మూలధన వ్యయం కోసం 53,915 కోట్లు కేటాయించడం అభివృద్ధి పట్ల ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం అధ్యక్ష. మహిళల సాధికారితను రాష్ట్ర అభివృద్ధికి పునాదిగా భావితరాల భవిష్యత్తును దృష్టిలో భావిస్తూ కూటమి ప్రభుత్వం ఈ బడ్జెట్లో మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చింది అధ్యక్ష. మహిళలను సమాజంలో మరింత గౌరవంగా నిలబెట్టేందుకు 2026-27 బడ్జెట్ కేటాయింపులో 4,582 కోట్ల రూపాయలు ప్రత్యేక కార్యక్రమాలకు కేటాయించడం జరిగింది అధ్యక్ష. తల్లికి వందనం పథకానికి 9,668 కోట్ల రూపాయలతో తల్లులకు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు డబ్బులు వేసి పిల్లల విద్యకు అండగా నిలుస్తున్నారు అధ్యక్ష. ఇది కేవలం ఆర్థిక సహాయం కాదు, ఇది ప్రతి తల్లికి ఇస్తున్న గౌరవ వందనంగా భావిస్తున్నాం అధ్యక్ష. బడ్జెట్ పై చర్చ గురువారమూ కొనసాగనుంది. సభ్యులు లేవనెత్తిన అంశాలకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానమివ్వనున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా బడ్జెట్పై ప్రసంగిస్తారు.